కోళ్లగుంట నుంచి ఆయన యాత్ర ప్రారంభమైంది. చంద్రబాబును చూడడానికి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. బాబు యాత్రపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, బాబు యాత్ర ఎక్కడెక్కడ సాగనుంది? టూర్ షెడ్యూల్ ఏంటి? థ్యాంక్ యూ యోగిత. మరికొద్ది సేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్రను రెండో రోజు ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మనం కొల్లకుంట గ్రామంలో ఉన్నాం. ఈ కొల్లకుంట గ్రామం హిందూపురం నియోజకవర్గంలో ఉంది. హిందూపురం నియోజకవర్గం అలాగే పెనుగొండ నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలు ఈరోజు చంద్రబాబు నాయుడు తన పాదయాత్ర చేపడుతున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే కొద్దిసేపటి క్రితం ఆయన తన బస్సులో అంటే అనంతపురం జిల్లా నేతలతోనూ అలాగే కర్ణాటక జేడీఎస్కు సంబంధించిన మహిళా విభాగం అధ్యక్షులు జ్యోతిరెడ్డి ఆమె చంద్రబాబుకు సహాధ్యాయి ఆమెతో భేటీ ఆమె చంద్రబాబు పాదయాత్రకి ఆమె సంఘీభావం తెలిపింది. సో మొత్తం మీద ఈ రోజు పాదయాత్ర ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరిని కలుసుకోబోతున్నారు, ప్రధానంగా ఏ వర్గాలను కలుసుకోబోతున్నారు అనే దాని మీద మనతో మాట్లాడేందుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు కాళ శ్రీనివాసులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు. సార్ చెప్పండి, కాళ శ్రీనివాస్ గారు, ఈ రోజు పాదయాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే లేట్ అయిపోయింది, ఎండ కూడా బాగా వచ్చింది. సో ఈ నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం అవుతుందని చెప్పి అనుకుంటున్నారా? ఈ రోజు ఏ అంశాలను టచ్ చేయబోతున్నారు? ఈరోజు ప్రధానంగా 4 గ్రామాల్లో ఎక్కువ మంది బీసీలు ఉన్న గ్రామాలు ఇవన్నీ కూడా. కొన్ని చోట్ల వాల్మీకులు, కురుబ ఇట్లా అత్యంత వెనుకబడిన తరగతులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చివరన సోమందేపల్లిలో మొత్తం చేనేత కార్మికులు చాలా ఎక్కువగా ఉండే మండల కేంద్రం అది. అక్కడ చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలు ఈవినింగ్ దాకా రైతులు ఎదుర్కొంటున్న బాధలు. గడిచిన 12 సంవత్సరాల్లో ఈ జిల్లాలో 9 ఏళ్ల కరువు వచ్చి రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. వాళ్ళను ఏ విధంగా భవిష్యత్తులో ఆదుకోవాలి, వాళ్ళకి ఇప్పటికిప్పుడు ఏ రకమైన సహాయాలు ప్రభుత్వం నుంచి మరి గట్టిగా ఒత్తిడి తెచ్చి తీసుకురావాలి అనే దాని మీద మాట్లాడతారు. తరువాత మధ్యలో ఒక చోట గ్రామస్తులందరితో కూడా ముఖాముఖి కార్యక్రమం ఒక చోట ఉంటుంది. తర్వాత సాయంత్రము చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యల గురించి మాట్లాడతారు. అలాగే ఆయన ప్రతిరోజు కూడా అంటే నిన్న ప్రారంభించారు. నిన్న ఆయన షెడ్యూలే కొంచెం లేట్గా అయింది. ఈ రోజు కూడా దాదాపు నిన్న రాత్రి 1:30-2 గంటల వరకు ఆయన పాదయాత్ర జరిగింది. ఈ రోజు 11-11:30 అవుతుంది. సో ఇది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకో. అంటే షెడ్యూల్ తప్పి ఈ పాదయాత్ర జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. సో దీన్ని మళ్ళీ ఏమన్నా షెడ్యూల్ చేసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తున్నారు? రేపటికి గాడిలో పడుతుందని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే రాత్రి ముగిసేటప్పటికి 2 గంటల అయింది తెల్లవారుజామున. చాలా ఆలస్యంగా రాత్రి ముగిసింది కాబట్టి ఉదయాన్నే రెండో రోజు ఆ ప్రాబ్లం ఉంటుంది. ఈరోజు కొంత లేటుగానే నడిచినా రాత్రంతా ఆలస్యం అయితే కాదు. ఖచ్చితంగా ఈరోజు 10 గంటల లోపలే మేము కార్యక్రమం ముగించాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 19 నుంచి 20 కిలోమీటర్ల మధ్యలో మరి మనం ప్రయాణం చేసుకోబోతాం. అంటే అనంతపురం జిల్లాలో కానీ ఓవరాల్గా పాదయాత్రకు సంబంధించి రోజుకి ఎన్ని కిలోమీటర్లు పెట్టాలని చెప్పి ఏమన్నా అనుకున్నారా? పాదయాత్ర చేపట్టాలని చెప్పి ఏమన్నా అనుకున్నారా? మేము 17 నుంచి 20 కిలోమీటర్ల మధ్యన పెట్టాము ప్రతిరోజు కూడా. కొన్ని చోట్ల 17-18 కిలోమీటర్లు వచ్చింది, కొన్ని చోట్ల 20 కిలోమీటర్లు పెట్టాం. 20కి మించి ఎక్కడ కూడా పెట్టలేదు. 20 గరిష్టంగా మేము అనుకుంటా ఉన్నది. థ్యాంక్ యూ సార్. మేడం చెప్పండి, నిన్న పాదయాత్రలో మహిళల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది, మీరేం చెప్పగలరు? చాలా మంచి స్పందన ఉందండి. మహిళల విషయంలోకి వస్తే అపారంగా అసలు నిరాశనాలు పడినారు. నిన్న టెంపుల్లో కూడా అసలు చాలా వరకు సాయంత్రం వరకు మహిళలు వెయిట్ చేసి కూడా అతనికి ఈ పాదయాత్రలో చాలా వరకు సక్సెస్ అవ్వాలని, ఎందుకంటే ప్రజల కోసం వస్తున్నాడు. ప్రజల కోసం ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు ధరలు పెరిగిపోయినాయి. చాలా వరకు సుభిక్షంగా ఉండాల్సిన రామరాజ్యం కానీ అట్లాంటి పరిస్థితుల్లో లేకుండా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మిగతా పార్టీలు కూడా రాజకీయ లబ్ధి కోసం చేస్తామనే చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పాదయాత్ర చేయటం అనేది చాలా వరకు ప్రజల కోసం, ఇది మన యొక్క చరిత్రలోనే నిలిచిపోయేటువంటి పరిస్థితులు. ఆ రోజు అన్నగారు ఎన్టీ రామారావు గారు చేసినటువంటి పరిస్థితుల్లో మరి పాదయాత్ర చేసినారంటే ఆ రోజుకి ఈ రోజు కూడా మళ్ళీ పునరంకితం చేసి ప్రజల్ని కాపాడాలనే విషయంలో పాదయాత్ర చేస్తున్నారని చెప్పి కోరుకుంటారు. మహిళలు ఎప్పుడు కూడా నిరాదనం పడతారు, స్పందిస్తున్నారు, బాగుంది, ప్రజలు కూడా ఏకీపిస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం కోలుకొండ గ్రామస్తులు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? అక్కడ పెట్టుకొని కూర్చో అందరికి అవి ఉన్నాయి, కిందికి అడ్డం పడ్డాయి కదా. ఈరోజు వాళ్ళ ముందుగా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఈరోజు నేను ఒక పవిత్రమైన భావంతో ప్రస్తుతం మీకోసం
సంవత్సరం కార్యక్రమం పాదయాత్ర ప్రారంభించాను. మొదటి రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి రోజు మీ ఊళ్ళో కొల్లగొంటూ ఉన్నాను. నేను నా జీవితంలో ఎప్పుడూ ఈ గ్రామాన్ని మర్చిపోలేను. అయితే నేను ఇక్కడికి వచ్చింది ఈరోజు మీరు చూస్తున్నారు చాలా సమస్యలు మీకు ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 65 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈరోజు చాలా మంది ఇంకా పూర్తిగా కడుపు నిండా తిండి తినలేకపోతున్నారు, పిల్లలకు తిండి పెట్టలేకపోతున్నారు. ఒక పక్క ఆకలి, ఇంకో పక్క అనారోగ్యం. అయితే హాస్పిటల్ పోవాలంటే హాస్పిటల్లో కూడా మందులు లేవు. ఏదో కొన్ని రోగాలకు ఆరోగ్యశ్రీ కానీ అన్ని రోగాలు ఏదొచ్చినా మా కర్మని మీరు సరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. మీ పిల్లల్ని సరిగా చదివించలేకపోతున్నారు. చదువుకుంటే పెద్దవాళ్ళు అవుతారు, ఉద్యోగం వస్తే జీవితం బాగుపడుతున్నారు. ఒక పక్క నిరక్షరాస్యత ఉంది, ఇంకో పక్క చదువుకున్నా ఉద్యోగం రావడం లేదు. ఇలాంటివి అనేక సమస్యలు. ఈరోజు మన జిల్లా అనంతపురం జిల్లా ఉంది. 65 సంవత్సరాలు అయింది. 65 సంవత్సరాల్లో కనీసం తాగేదానికి నీళ్లు లేవు. మా ఆడబిడ్డలు మైళ్ళు తరబడి నీళ్లు కావాలని తాగడానికి నీళ్లు లేవు. కానీ బీర్ షాపులు మాత్రం, బెల్ట్ షాపులు పెట్టిన మద్యం మాత్రం ఇంటింటికి సరఫరా చేసే పరిస్థితి వచ్చారంటే ఎంత అంటే మన ఆరోగ్యం పట్టలేదు. చాలా సమస్యలు వచ్చాయి. నేను ఇక్కడికి మీ దగ్గరకు వచ్చింది ఈ రోజు మనకు ఆర్థిక స్వాతంత్రం రావాలి, రాజకీయ స్వాతంత్రం వచ్చింది. ఓటేస్తున్నాం కానీ ఆర్థిక స్వాతంత్రం మీకు ఎవరికీ రాలేదు. ఇంకా మీకు అప్పుల పాలు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అని మరి చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేదవాళ్ళంతా కూడా మీరు చూస్తే 200 రూపాయలు పెంచనిస్తే 2 కేజీలు పప్పు కూడా వచ్చే పరిస్థితి లేదు. అది మీ బతుకంతా కూడా. ఇవన్నీ చూసిన తర్వాత పేదవారికి ఆర్థిక స్వాతంత్రం రావాలి, సామాజిక న్యాయం కూడా జరగాలి. ఈరోజు కొన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడే వడ్డీ కులానికి వచ్చారు. అతనికి మేము ఇన్నేళ్ళైంది, మాకు ఒక అసెంబ్లీ సీట్ రాలేదు, మా కులం అసెంబ్లీకే రాలేదు. వాళ్ళు బాధపడుతున్నారంటే కొన్ని కులాలకు ప్రాతినిధ్యమే లేదు, అడిగే దిక్కు లేదు. మీరు అన్ని విధాలు నష్టపోయే పరిస్థితికి వచ్చారు. అందుకని అన్ని కులాలకు న్యాయం జరగాలి. మీకు ఆ న్యాయం జరిగినప్పుడే మీకు కూడా మీ సమస్యలను మీరు పరిష్కారం చేసుకునే శక్తి వస్తుంది. అన్నిటికీ మూల కారణం రాజకీయాలు. రాజకీయాల్లో అన్ని కులాలు ఉండాలి, అన్ని ప్రాంతాలు ఉండాలి. మీ సమస్యలు పరిష్కారం చేసుకునే దిశగా మనం పోవాలి. 8 ఏళ్ల ముందు మీరు చూస్తే మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ హిందూపూర్లో ఎమ్మెల్యే రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికారు, అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు, నీతివంతమైన పాలన ఇచ్చారు. ఈ రోజు మీరు చూస్తే మళ్లీ నేను వచ్చిన తర్వాత మీ పిల్లల్ని బాగా చదివించాలని నేను ఆ రోజు ముందుకు పోయాను. ఆ రోజు మీరు చూస్తే రోడ్లు వేశాం, వాటర్ స్కీములు పెట్టాం, స్కూల్ బిల్డింగ్లు కట్టాం, ఇంకా అనేక డాక్రా సంఘాలు పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా అందులో సభ్యులుగా చేర్చి పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తేవాలి, మిమ్మల్ని మహిళలను రాజకీయంగా గుర్తింపు రావాలి. ఇలాంటి కార్యక్రమాలకు నాంది పలికాం. దీనివల్ల సంపద వచ్చింది. మనం 2004లో ఓడిపోయాం. కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వచ్చి ఏం చేశారో ఒక్కసారి మీరు ఆలోచిస్తే మొత్తం మీకు చెందవలసిన సంపద ఈ కాంగ్రెస్ దొంగలు దోచుకుని విదేశాల్లో దాచిపెట్టుకుని ఈ రోజు ఈ యొక్క దరిద్రానికి, ఏ పేదరికానికి, మీ కష్టాలకు కారణమయ్యారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ కూల్ రేట్లు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. కూల్ రేట్లు పెరగలేదు, కరువు వచ్చింది, ఆదుకోలేదు, రైతులు కూడా ఆదుకోలేదు. కానీ ఒక పక్క చూస్తే ధరలు విపరీతంగా పెరిగిపోయిన ఏమన్నా కొనే పరిస్థితులు మీరున్నారా?
అన్ని ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, అదే మరి ఆర్టీసీ రేట్లు పెరిగిపోయినాయి. ఇంత మునుపు వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తే దానికి కూడా నిబంధనలు పెట్టి రేట్లు పెంచేశారు. ఒక పక్క కరువు, ఒక పక్క చదువుకోవాలంటే ఫీజు రియంబర్స్మెంట్ లేదు, పన్నుల భారం మాత్రం విపరీతంగా ఏం చేశారు. మీరు తినే వస్తువుల పైన, కట్టుకునే బట్టల పైన అన్నిటిపైన 14%, ఇంకో పక్క ఒక 10% సర్వీస్ ట్యాక్స్ అని పెద్ద ఎత్తున ముత్తేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే వచ్చాను. ఈ రోజు మీరు చూస్తే తమిళనాడు, నేను 63 సంవత్సరాల వయసులో ప్రజలకు న్యాయం జరిగే వరకు మీ తరపున పోరాడాలని 117 రోజులు వస్తున్నా మీకోసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాను. మీరు ఒక రోజు 20 కిలోమీటర్లు నడిస్తే కాళ్ళల్లో బొబ్బలు లేస్తాయి, కాళ్ళు నొప్పులు పుడతాయి, అన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ నా ఇబ్బందులు నేను ఆలోచించడం లేదు. మీరు కష్టాల్లో ఉన్నారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఏమైనా పర్వాలేదు, మీకు అండగా ఉండాలి. మళ్లీ రాష్ట్రంలో మంచి పరిపాలన రావాలి, పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఏకైక ధ్యేయంతో నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను, నా యాత్ర ద్వారా మీలో ఒక చైతన్యం రావాలి, వాస్తవాలు అర్థం చేసుకోవాలి, నిజాన్ని మీరు గమనించాలి. ఈ రోజు మీరు చూస్తే పెద్ద కాంగ్రెస్ ఉంది, ఈ రోజు రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆ పెద్ద కాంగ్రెస్ వల్ల మనకి ఏమీ ఒరగలేదు, మనల్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించారు. కొత్తగా ఒక పిల్ల కాంగ్రెస్ ఒకటి వచ్చింది, అది కూడా చూసుంటారు మీరు. వచ్చిందా అనుకోరా? అర్థమైన పిల్ల కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లోనే పుట్టిందని, అక్కడే డబ్బులన్నీ దోచేసుకున్నారు. ఇప్పుడు పేపర్ పెట్టారు, టీవీ పెట్టారు, 1000 కోట్లు దోచేసి మేము కూడా ఉన్నామని ప్రజల్లోకి వస్తున్నారు. ఆ పిల్ల కాంగ్రెస్, పెద్ద కాంగ్రెస్ రెండు వల్లనే మనకి కష్టాలు వచ్చాయి. ఆదాయం పెరిగింది, 30,000 కోట్ల రూపాయల ఆ రోజు ఆదాయం ఉంటే ప్రణాళికుంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈ రోజు 1,60,000 కోట్ల రూపాయల ఆదాయం కూడా మీరే పన్నులు కడుతున్నారు. మీ కష్టార్జితం, మీ శ్రమ, మీ చెమట ఈ కాంగ్రెస్ నాయకులు దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలు నేరుగా మీకు చెప్పడానికి నేను వచ్చాను. మీ కష్టాలు నేరుగా చూడడానికి వచ్చాను. మీకు ధైర్యం చెప్పడానికి వచ్చాను. మంచి రోజులు వస్తాయి. మీ కష్టాలు ఏవైతున్నాయో అవన్నీ ఎన్ని వీలైతే అన్ని సమస్యల పరిష్కారం నేను పోరాడతాను. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం వస్తేనే ఈ పేదవాళ్ళందరికీ న్యాయం జరిగేట్టుగా నేను మీకు ముందుకు వస్తాను. తప్పకుండా చేసి నా నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. అందుకని మీరు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో నా కోసరం కాదు, ప్రజల కోసరం, మీ ఆడబిడ్డల కోసరం, అక్కా చెల్లెళ్ల కోసరం, అన్నదమ్ముల కోసరం, చదువుకొని ఉద్యోగాలని మా తమ్ముళ్ల కోసరం, ఈరోజు కరువు కాటకాలతో ఇబ్బంది పడే రైతు కోసం ఈ కార్యక్రమాన్ని నేను పెట్టాను. సామాజిక న్యాయం బడుగు బలహీన వర్గాల కోసం పెట్టాను. బీసీలు ఉన్నారు, వాళ్లకు ఇబ్బందులు ఉన్నాయి. ఎస్సీలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, వాళ్లకు న్యాయం జరగడం లేదు. ముస్లింలు ఉన్నారు, వాళ్లకు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. వీళ్ళకందరికీ న్యాయం చేసే దిశగా నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. నిండు మనసుతో మీరు ఆశీర్వదించాలి. ఆశీర్వదించడమే కాదు, మీరు కూడా నేను మీకోసం వస్తే మీ ఊరి నుంచి పక్క ఊరులకు మా ఆడబిడ్డలందరూ కూడా రావాలి, మగవాళ్ళు రావాలి, ఆడబిడ్డలు రావాలి. అప్పుడు అది ఒక ఉద్యమంగా తయారవుతుంది, తిరుగుబాటుగా తయారవుతుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అప్పుడే ఈ దొంగలు భయపడతారు తప్ప మీలో చైతన్యం లేకపోతే ఈ దొంగలు భయపడే పరిస్థితులు లేరు. అది కూడా మా ఆడబిడ్డలందరూ ఆలోచించి ఎక్కడికక్కడ మీ పిల్లల భవిష్యత్తు కోసం, ఈరోజు మీ పిల్లలున్నారు, వాళ్ళని చదివించాలి. మీరు చదివించిన తర్వాత ఉద్యోగాలు రావాలి. మీ జీవితాంతం కూడా కష్టపడ్డారు, అనేక ఇబ్బందులు పడ్డారు. కనీసం కడుపు నిండా పౌష్టికాహారం కాదు, మామూలు తిండి కూడా లేకుండా మీరు అవసరపడుతున్నారు. మళ్లీ మీ పిల్లలకు అలాంటి బ్రతుకులు అవసరం లేదు. అందుకని మీరందరూ కూడా ఇది చేయాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదే మరిగా ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి, తెలుగుదేశం పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు చేశాం, కాంగ్రెస్ నాయకులు తప్పుడు కార్యక్రమాలు ఎట్ట చేశారు. మళ్లీ నేను మీ దగ్గరికి వచ్చింది, ఎక్కడైనా 1-2 తప్పులు జరుగుంటే ఆ తప్పులన్నీ కూడా మళ్ళా నేను తెలుసుకుని
మీకు మంచి పరిపాలన ఇవ్వాలి, సమర్థవంతమైన పాలన ఇవ్వాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చాను. అవి కూడా చెప్పండి. నేను ఆ రోజు సంపద సృష్టించాను, ఆదాయం పెంచాను. ఆ ఆదాయాన్ని మీకిచ్చే లోపల మన ప్రభుత్వం పోయింది. అన్ని విషయాల్లో ఆ రోజు ఎట్లుంది, ఈ రోజు ఎట్లుంది, మళ్ళా ఈ కాంగ్రెస్ దొంగలు వస్తే ఏమవుతుందో ఒకసారి అర్థం చేసుకుని మీరు చైతన్యవంతులై 10 మందికి చెప్పడం, మీరు కూడా వాస్తవాలను గ్రహించడం, అదే మరి గ్రహించడమే కాదు నాతో కూడా సంఘీభావాన్ని తెలియజేసి మీరు ఎంత దూరం రాగలిగితే అంత దూరం మీరు కూడా నడిస్తే ఇది ఒక ఉద్యమం అవుతుంది. దానికి ముందుకు రావాల్సి కోరుతూ మా ఆడబిడ్డలు ఎవరన్నా మహారాజు మీరు చెప్పండి, నేను మైక్ ఇస్తాను, మీరు కూడా మీ సమస్యలు చెప్పండి. ఎవరు చెప్తారమ్మా? మీరు కష్టాలు చెప్పుకోండి. లేమ్మా మైక్ అగడి, ఒక మైక్, ఈ మైక్ అగడి వాళ్ళ ముందు ఎవరమ్మా, ఎవరు మాట్లాడతారు అక్కడ? ఉండే ఎవరిని మాట్లాడు చెప్పు, లేమ్మా లేచి మాట్లాడతారు. ఏంటి నీ బాధ ఏమన్నాడు చెప్పు. మైక్ దగ్గర పెట్టుకోమ్మా. కాముగా ఉండండి, వాళ్ళకే పంపిస్తామా.